హాయ్ హలో అండి, నేనే మీ పద్మని. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. టమాటా సాస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఓకే, దీనికి టమాటా వచ్చేసి 1 kg తీసుకున్నానండి. ఒకటి ఆనియన్ అండి. ఓకే, అల్లం అది 1.5 ఇంచు అల్లం తీసుకోవాలండి. అన్ని ముక్కలు కట్ చేసుకోవాలా. ఒక 7-8 రెబ్బలు వెల్లిపాయలు అండి. ఓకే, ఇది ఎలా చేయాలని నేను చూపిస్తానండి. చూడండి, టమాటా మొత్తం ఇలా మనం కడాయిలో కట్ చేసుకుందామండి. ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, టమాటా అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. దీంట్లో మనం వెల్లిపాయలు ఒక 7-8 వేసుకుందామండి. ఓకే, వెల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్కలండి, ఒక 1 ఇంచ్ అంత అల్లం ముక్కలండి. ఓకే, ఇందులో ఒక 5 డ్రై మిర్చి అండి ఇది. ఓకే, ఒక ఆనియన్ వేసుకోవాలండి కట్ చేసుకొని. 2 పట్ట అండి, ఒక 4 లవంగాలండి. ఓకే, ఒక 6 మిరియాలండి. అంతే. ఇది స్టవ్ మీద పెట్టుకొని మనం కుక్ చేసుకుందామండి. చూడండి, ఇందులో కొద్దిగా వాటర్ పోయాలండి. ఒక టీ కప్ అంతా సగం కప్ అండి, అంటే చిన్న కప్ టీ కప్ దాంట్లో సగం. ఓకే, ఇది వాటర్ వేసుకొని మనం కుక్ చేసుకుందామండి. మనం ఇలా లిడ్ పెట్టేద్దామండి. అది కుక్ అవుతుంది. మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 20 minutes పడుతుందండి కుక్ కావడానికి. చూడండి, మనం మూత చేసి చూద్దామండి. ఓకే, ఒక 20 minutes అయిందండి. టమాటా మంచిగా ఉడికిపోయిందండి, చాలా బాగా ఉడికిందండి. దీన్ని మనం స్టవ్ బంద్ చేద్దామండి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని. ఓకే, దీంట్లో నుంచి మనం ఇవన్నీ వేసాం కదండి, మిరియాలు ఇవన్నీ తీసేసేయాలండి. లవంగం, మిరియాలు ఇవన్నీ తీసేసి గ్రైండ్ చేసుకోవాలి మనం. ఓకే, చూడండి, ఇది మనం టమాటా ఉడకబెట్టాం కదండి, మంచిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందామండి. ఓకే, మిక్సీ జార్లో వేసుకొని చేసుకుందాం. చూడండి, మనం మిక్సీ పట్టామండి. చూడండి, ఇలా వచ్చిందండి. ఈ టైప్గా స్మూత్గా, చూడండి ఎంత స్మూత్గా వచ్చింది. దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలండి, ఇంకా స్మూత్గా వస్తుందండి. కింద సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి. ఇలా చేసుకుంటాం మనం. సీడ్స్ ఉన్నా కానీ, కొంచెం టమాటా ముక్కలు ఉన్నా కానీ మనకు పైన ఉండిపోతుందండి, కింద మంచిగా ఫిల్టర్ అవుతుందండి. స్మూత్గా వచ్చేస్తుంది కంటే. మొత్తం ఇలాగే చేసుకోవాలండి. చూడండి, స్టవ్ మీద పెట్టి మనం కుక్ చేసి మొత్తం ఫిల్టర్ చేసాం కదండి. ఎంత స్మూత్గా వచ్చింది చూడండి. టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉన్నది. ఇలా రావాలండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము 1/2 కప్పు షుగర్ వేసుకుందామండి. 1/2 కప్ ఇది. ఓకే, 1/2 కప్ షుగర్ అండ్ 1/2 టీ స్పూన్ అండి మిర్చి పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్. ఓకే, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నామండి. ఈ థిక్నెస్ ఇంకా థిక్నెస్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 minutes పడుతుందండి మనకి కుక్ చేయడానికి. ఓకే, చూడండి ఇలా స్మూత్గా, చూడండి ఎంత స్మూత్గా చూడండి. కలర్ కూడా ఎంత బాగుంది చూడండి, మంచి కలర్ వచ్చిందండి. ఇలా రావాలండి. ఇది మనం ఇంట్లో చేసుకుంటే ఎంత హెల్తీగా అండి. మన బయట స్నాక్స్ తినిపిస్తే మనకు కంపల్సరీ పిల్లలు టమాటా కెచప్ లేనిది తినరండి. సో ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. ఓకే, ఇలా ఒక 2 minutes మనం కుక్ చేసుకున్నామండి. చూడండి, ఇందులో మనం వైట్ వెనిగర్ వేసుకోవాలండి. కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ అండి, అంతే. ఒక 3 స్పూన్స్ అంతా వేసుకోవాలండి. ఇది మళ్ళీ ఇంకొక 2 minutes కుక్ చేసుకోవాలండి వెనిగర్ వేసుకున్న తర్వాత. చూడండి, పర్ఫెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం చల్లారిన తర్వాత మనం బాటిల్లో వేసుకుందామండి దీన్ని. ఎమ్మి సూపర్ టేస్టీ హోమ్ మేడ్ టమాటా కెచప్ ఇస్ రెడీ. చూడండి, మీరు తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఓకే,
పిల్లలకైతే చాలా ఇష్టమైన టమాటా కెచప్ అండి. సో మీరందరూ ట్రై చేయండి. ఒకసారి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందనేసి. ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.